ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం రోజుకు ఒక టాపిక్. దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు, కల్తీ లడ్డు అన్నారు, ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు, ఒకరోజు ఆడదాం ఆంధ్ర అన్నారు, ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు. ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్స్లు ఉండవు. 2017లోనో 18లోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ను కూడా తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు కట్టే పరిస్థితి. ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కొట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తానా, 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా డీలా పడిపోయినారు. ఏందిరా ఇట్లా ఓడిపోయినాం, ఏందిరా మన పరిస్థితి, రాజకీయాల్లో ఉందామా సాలించుకుందామా అని ఒక డీలా పడే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటికి సంవత్సరం కాలే తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి, కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే, ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని అవతలోడిని మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే చచ్చిపోదామనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే. నేను ఊరికైనా చెప్పడం లేదన్నా, ఏ గ్రామానికన్నా పో, నిరుత్సాహంతో డీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినది ఈ కూటమి వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈ రోజు వైసీపీ వాళ్ళైతే కానీ డిసైడ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలా, రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి మంచి పరిపాలన తీసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో పెడన నియోజకవర్గానికి పోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత విషయం ఏమరా అంటే, మాకు ఇన్ని రోజులు సౌమ్యంగా బతికినాం కదా, మాకు పెద్ద అలవాటు లేవు ఈ గొడవలు ఈ కేసులు అన్నీ కూడా. కానీ ఈరోజు మీరందరూ చెప్పిన ధైర్యానికి ఇంకా ఇటువంటి 10 కేసులైనా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం, కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పిన మాట నాకు నిజంగానే చాలా సంతోషం అనిపించింది. మానుకో, తగ్గు, ఒప్పుకోరు మీరు రఫా రాత్రి పూట కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. నీ యాస మానుకో, వచ్చి ఏం తిట్టిపోతావు? నా చేత కాదనుకుంటానవా? నీకన్నా బండ బూతులు వచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. నువ్వు స్పోర్ట్స్ ఇదే నేను ఫోన్ చేసినా మతికి పెట్టుకో. ఏంది నీ స్టైలు, ఏంది నీ అట్లాంటి ఎంతమందో చూసినారు. నా గడ్డము ఇది ఉండే, ఇది కూడా సరిపోదు, ఇంకా దండి కావాలి ఎంటికలు. తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి, యువర్ యంగ్ ఎనర్జెటిక్, బాగుండు. మీ బండబూతులు నా దగ్గర ఉన్నాయి అన్నీ. నేను వచ్చి తిట్టమంటావా? చెప్పు. సమాజం ఒప్పుకోదు. మారు, నువ్వు కూడా చాలా స్టైల్ ఏదో మాట్లాడుతుంటావు, అవి పనికిరావు నాన్న, పనికిరావు.